సో సార్ సూర్య సార్ యాక్చువల్లీ నేను సూర్య సార్ పోస్టర్లు పెట్టుకుంటుండే సార్ నా డ్రెస్సింగ్ మిర్రర్ మీద చిన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఫైనలీ ఐ థింక్ మేము వింటేజ్ సూర్యని చూడబోతున్నాం విత్ దిస్ ఫిలిం సంజయ్ అనే నేమ్ తోటి. అండ్ సార్ మీ సెట్లో మీకు ఒక దివానా మూమెంట్ అంటే సార్ తోటి సో నీకులాగే నేను కూడా సూర్య గారు పెద్ద ఫ్యాన్ ఫ్రమ్ గజనీ డేస్. ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీద్దాం అనుకునే స్టార్ట్ చేసాం. సో వన్ దివానా మూమెంట్ ఐ థింక్ దిస్ రౌండ్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఫర్ ష్యూర్. సో షూటింగ్ ఇన్ ఊటీ ఫర్న్ హిల్ ప్యాలెస్. సో ఒక ముందు రోజు లాస్ట్ 2 days ఆఫ్ షూట్, లాస్ట్ 2 days ముందు రోజు నైట్ షూట్ చేసాం. నైట్ షూట్ చేసి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత దెన్ వి కేమ్ టు నో అక్కడ వచ్చేసి ఒక లెపర్డ్ తిరుగుతుంది. సరిగ్గా మేము ప్యాకప్ చెప్పిన ఒక అరగంటకి ఒక లెపర్డ్ వచ్చేసి సరిగ్గా షూటింగ్ చేస్తున్న స్పాట్లో ఒక కుక్కను పట్టుకుని వెళ్ళిపోయింది, చంపేసి తీసుకెళ్ళిపోయింది. ఓకే ఫైన్, ఇంకా నెక్స్ట్ డే షూటింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఇంకా అందరినీ రిక్వెస్ట్ చేసుకుని పాపం రవినారాయణన్ గారిని కానీ లేకపోతే సూర్య గారు, అప్పటికి ఐ థింక్ దే వర్ వర్కింగ్ ఫర్ లైక్ 14 hours నాన్ స్టాప్, నైట్ 10:30 ఆ ప్రాంతాల్లో. సో ఆ లెపర్డ్ అక్కడికి వచ్చింది, బయటికి వెళ్ళిందో లేదో ఎవరికి తెలియదు. సో ఈ ఫర్న్ హిల్ ప్యాలెస్ ఎలాంటిదంటే, ప్యాలెస్ వెనకాల మొత్తం జంగుల్ ఉంటుంది. సో ఓకే, అక్కడ అన్ని లైట్లు పెట్టారు. సడన్గా 10:30కి ఇంకొక గంటన్నర చేస్తే షూటింగ్ అయిపోద్ది. అందరూ పరిగెడతాం మొదలెట్టారు, లేపర్డ్ వచ్చింది లేపర్డ్ వచ్చింది. అప్పటికి ఇంకా మాకేమో టెన్షన్ వస్తుంది. లేపర్డ్ లేదు ఏం లేదు, కుక్క అనుకుంటాను. ఇలా తిరంగానే నా ముందు నుంచి ఇలా వెళ్ళింది. నేను చూసినట్టు ఎవరికి తెలీదు. నేను చెప్తే షూటింగ్ ఆగుద్ది. ఏం లేదు అని చెప్పేసి మొత్తానికి సార్ మీరు అసలు దివానా సార్ అయితే. మొత్తం అయిపోయిన తర్వాత ఐ కన్విన్స్డ్ 140 people on set it was not leopard. So you were the only person acting on that set then? Yes. I clearly saw it jumped in front of me. ఇప్పుడైనా వాళ్ళకి తెలుసా సార్, లేకపోతే షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ గుంపులకి వెళ్ళండి రా బాబు, ఇందాక లెపర్డ్ చూసాను. ప్రాణాలు తెగించి డైరెక్టర్ సినిమాలు తీస్తున్నారంటే ఇదే మరి. నా ప్రాణాలు కాదు, వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టేసాను. ఇప్పుడు అందరూ టీంలో అందరూ చెప్పుకుంటారేమో, యాక్చువల్లీ మేము లెపర్డ్తోనే కలిసి ఇట్లా షూటింగ్ చేసినాం. యాక్చువల్లీ ఏదైనా చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ ఫ్లెక్స్ సార్, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ దివానా మూమెంట్.